కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని, అలాగే అనేక సంక్షేమ పథకాలు అమలు పరచడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మల యాదగిరి, సిద్దిపేట 43వ వార్డు కౌన్సిలర్ లింగం యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసమై ప్రతి కార్యకర్త ఎల్లవేళలా కృషి చేయాలని వారు కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు తప్పెట శంకర్ ఆధ్వర్యంలో సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్లడం జరుగుతుందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లో కావాలని గందరగోళం సృష్టిస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యాదగిరి, రమేష్, సత్తయ్య, శ్రీనివాస్, నాగరాజు, యాదగిరి, కృష్ణ, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి మద్దతుగా నంగునూరు మండలంలోని కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు గ్రామ శాఖ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయనకు గెలుపు కొరకు కృషి చేయడానికి ప్రతి ఒక్కరము సంపూర్ణబద్ధులమై ముందుకు సాగుతున్నాము. ఈ యొక్క ప్రభుత్వము సంవత్సరం కాలంలోనే నిరుద్యోగుల కొరకు 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరియు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రైతులు రుణమాఫీ చేశాము. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. అందువల్ల ఇవే మన సంక్షేమ పథకాలకు హక్కున చేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళి పట్టభద్రులు ఏవైతే ఉన్న గ్రామ స్థాయిలో వారిని మోటివేషన్ చేసి మన అభ్యర్థికి గెలుపుకు కృషి చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాం.